గుడ్ ఈవినింగ్. ఏఓసీ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ నేర్చుకోవాలనే ఒక మన సంకల్పానికి మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తూ, నాకు కూడా ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఆప్షన్ చైన్ నేర్చుకోవడం అన్నిటికీ మూలమైన ఆప్షన్ చైన్ నేర్చుకోవడమే అన్నిటికీ మనకి మన ట్రేడింగ్ జర్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక పెద్ద సొల్యూషన్. అయితే ఇప్పుడు మనం ఈ ఆప్షన్ చైన్ నేర్చుకునే సిరీస్లో మనం డిఫరెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. అయితే ఇప్పుడు అందులోనే మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అంటే స్ట్రైక్ ప్రైస్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా? మరి మనం మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. మార్కెట్లో ఎంట్రీ అవ్వాలంటే ఎక్కడ ఎంటర్ అవుతాం? ఊరికనే గుడ్డిగా ఎంట్రీ కాలేం కదా. మనకు డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్ చైన్ ఏఓసి క్యాలిక్యులేటర్లో 22,700 స్ట్రైక్ ప్రైస్ ఉంది, 750 ఉంది, 800 ఉంది, 850 ఉంది. అయితే ఏ స్ట్రైక్ ప్రైస్లో ఎంట్రీ కావాలి? ఎందుకు ఏ స్ట్రైక్ ప్రైస్లో ఎంట్రీ అవుతే మనకు వచ్చే లాభం ఏంటి, ఉన్న రిస్క్ ఏంటి? యాక్చువల్గా మనం ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? అయితే స్ట్రైక్ ప్రైస్ అనేది ఇది జనరల్గా ఏంటి యాక్చువల్గా? ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుకి వచ్చి ఒక ఎంఆర్పి అనేది ఒకటి ఉంటుంది, అవునా కదా? ఎంఆర్పి అనేది దేంతో దీనిలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి యాక్చువల్గా? ఎంఆర్పిలో ఒకటి వచ్చేది ఆ వస్తువుకు సంబంధించి కాస్ట్ ఉంటుంది, ప్లస్ మ్యానుఫ్యాక్చరర్ది ప్రాఫిట్ ఉంటుంది, రైట్? అంతే కదా. ప్రాఫిట్ లేనిది వాళ్ళు ఒక ప్రోడక్ట్కి వచ్చి ప్రైజింగ్ అనేది డిసైడ్ చేయరు కదా. అలాగే మనకి వచ్చి ప్రతి స్ట్రైక్ ప్రైస్కి ఒక ఎల్టీపీ అని ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది ఎల్టీపీ. పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ ఎల్టీపీ ఉంటుంది. ఓకే, ఈ ఎల్టీపీ అనేది ఏంది? లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఎల్టీపీ అనేది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, అంటే ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ పర్టికులర్ స్ట్రైక్కి ఉన్న కాల్ అంటే సప్లై డిమాండ్ని బట్టి ఆ ప్రైస్ అక్కడ డిసైడ్ అవుతుంది. ఆ ప్రైస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు 22,700కి ఉన్న ప్రైస్ ఇది ఎల్టీపీ. ఓకే, ఈ ఎల్టీపీ మనము ఎంఆర్పి కింద కౌంట్ చేద్దాం. ఓకే, సింపుల్ టర్మ్స్లో. అయితే దీంట్లో ఏమేమి ఉంటాయి? దీనిలో ఎల్టీపీలో వచ్చి మనకి ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే ఐవి ప్లస్ టీవీ. ఓకే, ఐవి అంటే ఇంప్లాయిడ్ వోలటిలిటీ కాదు, ఐవి అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ. అంటే అందులో ఉన్న అసలు వాల్యూ ఎంత అసలు యాక్చువల్గా. ఒకవేళ సపోజ్ మీనింగ్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక పెన్ ఉంది, ఒక 100 రూపీస్ పెన్ ఉంది. ఆ పెన్ వర్త్ మీరు మళ్ళీ తీసుకెళ్ళి అమ్మితే అట్లీస్ట్ సమ్ అమౌంట్ మీకు రావాలి కదా. జనరల్ టర్మ్స్లో, మేబీ ఇది ఎగ్జాంపుల్ కాకపోవచ్చు. అంటే దానికి ఉన్న వర్త్లో ప్రాఫిట్ వదిలేసేయండి. ఇప్పుడు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసినా మళ్ళీ మనకు రావాల్సిన మనకి ఎంతవరకు అమౌంట్, దాని వాల్యూ ఏమొస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ యాక్చువల్గా. అదే ఇప్పుడు దాని ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకే, దీంతోపాటు మనకు టీవీ అని ఉంటుంది. టీవీ అంటే ఏంటంటే టైం వాల్యూ. అయితే ఇప్పుడు ఆ పర్టికులర్ స్ట్రైక్ ఆ ఎల్టీపీ తోటి అంటే ఎంత దూరంలో ఉంది ఆ స్ట్రైక్ మనకి ఎక్స్పైర్ అవ్వడానికి, దాన్ని బట్టి ఈ టైం వాల్యూ అనేది ఇవన్నీ డిసైడ్ అవుతాయి. అయితే ఈ టైం వాల్యూ అనేది జనరల్గా ఇది ఏంటి, సెల్లర్స్ యొక్క ప్రాఫిట్ యాక్చువల్. అది టైం వాల్యూ ఎప్పుడైనా సరే సెల్లర్స్తో ఒక ప్రాఫిట్ అది. ఓకే, అయితే ఆప్షన్ చైన్లో మనకు బేసిక్గా ఉండే ఈ రెండు మ్యాథమెటికల్ కాంపోనెంట్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏంటి అంటే డెల్టా ఒకటి, తీటా ఒకటి. ఓకే, డెల్టా గురించి మీకు కొంచెం తర్వాత చెప్తాను. తీటా అనేది ఇదే టైం వాల్యూ. ఓకేనా, ఇది సెల్లర్ యొక్క ప్రాఫిట్. ఈ టీవీ కోసమే వాళ్ళు ఒక ఆప్షన్ సెల్ చేయడం కానీ జరుగుతుంది యాక్చువల్గా. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో ఒక ప్రతి స్ట్రైక్ ప్రైజ్ యొక్క దాన్ని ఎంఆర్పి కాస్ట్, జనరల్ టర్మ్స్లో ఎంఆర్పి కాస్ట్ ఏంటిది, ఎల్టీపీ ఏంది, ఎల్టీపీ అసలు మనం ఆ ప్రైస్లో ఎంట్రీ అవ్వచ్చా లేదా అనేది మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు ఎల్టీపీ కాన్సెప్ట్ మనం చెప్పినాం కదా. ఎల్టీపీ ఏమని చెప్పినాం? ఐవి ప్లస్ టీవీ అని చెప్పినాం. ఈ ఐవి ఎట్లా తీయాలి యాక్చువల్గా? కాల్ సైడ్ ఐవి వేరే ఉంటుంది, పుట్ సైడ్ ఐవి వేరే ఉంటుంది. ఇప్పుడు కాల్ సైడ్ ఐవి ఉంది, కాల్ సైడ్ ఐవి తీసేటప్పుడు ఎట్లా తీస్తారంటే, ఇప్పుడు ఇది మనకు స్పాట్, ఇదేంటి 22,800 799 ఉంది కదా, ఇది మనకు స్పాట్.
ఈ స్పాట్ నుంచి మార్కెట్ మనం ఏ స్ట్రైక్ ప్రైస్ ముందుకు వెళ్తున్నాం, సపోజ్ కాల్ సైడ్ వెళ్తే ఈ స్ట్రైక్ ప్రైస్ మనకి ఇవన్నీ స్ట్రైక్ ప్రైస్ ఉన్నాయి. ఓకే, వీటిలో ఉన్న మనీనెస్ ఏంది, దేనికి ఏ స్ట్రైక్ ప్రైస్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ అవుతే మనకి బెనిఫిట్ వస్తుంది అనేది మనం చూద్దాం. సపోజ్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం 22,800 అనేది మనకి స్పాట్. ఈ స్పాట్ నుంచి సపోజ్ 22,900 అనేది స్ట్రైక్ ఉంది కదా, అది ఎంత దూరంలో ఉంది, దాన్ని ఉన్న బెనిఫిట్ ఏంది, దాన్ని స్ట్రెంత్ ఏంది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు 22,800 అయితే దీని ఫార్ములా రాసుకుందాం. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, సిఏ వచ్చి ఐవి స్పాట్ మైనస్ స్ట్రైక్. ఓకే, దీనికి ప్లస్ ఏంటి, టీవీ. ఇప్పుడు స్పాట్ వచ్చి ఇక్కడ ఎంత, 22,800 మైనస్ స్ట్రైక్ ఏంటి, 22,900 అని ఎగ్జాంపుల్ అనుకుందాం. $22,900 ప్లస్ టీవీ మనకు తెలియదు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది, -100 వస్తుంది ప్లస్ టీవీ. ఓకే, ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క ఎల్టీపీ ఏం రన్ అవుతుంది, ప్రజెంట్ వచ్చి 124 రూపీస్ రన్ అవుతుంది. ఓకే, ఎక్కడైనా మ్యాథమెటిక్స్లో మైనస్ సింబల్ వచ్చిన తర్వాత మైనస్ దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా, ఉండదు. అంటే ఈ -100 ఉండని -1 lakh ఉండని, ఇస్ నథింగ్ బట్ ఏ జీరో. అంటే అప్పుడు టీవీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 124. అంటే ఈ స్ట్రైక్ ప్రైస్లో ఏమన్నా మనీనెస్ ఉందా, పడుతుందా, ఏం లేదు, ఓన్లీ టైం వాల్యూ ఉంది. అంటే సపోజ్ మార్కెట్ 22,900 వరకు వెళ్ళకపోతే, ఎప్పటివరకు, ఎక్స్పైరీ లోపల, సపోజ్ మీరు 124 రూపీస్ పెట్టిన 124 రూపీస్ మొత్తానికి జీరో అయిపోతుంది. అంటే గాలి అందులో ఉంది, ఓన్లీ ఎయిర్ లాంటిదే, ఆ గాల్లో కలిసిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ఎట్లా కనుక్కోవాలో తెలిసింది కదా. ఇప్పుడు సపోజ్ ఒక చిప్స్ ప్యాకెట్ ఉంది అనుకుందాం. ఓకే, చిప్స్ ప్యాకెట్లు ఏముంటాయి, చిప్స్ ప్యాకెట్ మనం మామూలుగా కొంటాం కదా, చిప్స్ ఉంటాయి ఇక్కడ, అవునా కదా. ఓకే, చిప్స్ కంప్లీట్ ఉంటాయా మొత్తం, చిప్స్తో పాటు మనకి ఈ పార్ట్ అంతా ఎయిర్ ఉంటుంది. ఓకే, మన ఒక స్ట్రైక్ ప్రైస్ అట్లాగే ఈ ఎల్టీపీ అనుకుందాం. ఈ ఎల్టీపీలో కూడా ఇది చిప్స్ అనేది మన ఐవి అనుకుంటే, ఈ ఎయిర్ అనేది మనకు టీవీ. ఈ రెండు కాంబినేషనే మనకు చిప్స్ ప్యాకెట్ వస్తుంది. ఎయిర్ లేకుండా చిప్స్ ప్యాకెట్ రాదు. ఓకే, సింపుల్గా. అయితే ఈ టీవీ అనేది మనకి ఎక్స్పైరీ రోజు ఇక్కడ ఏం కనిపించదు. ఈ ప్యాకెట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఓన్లీ చిప్సే కనిపిస్తాయి, చిప్స్కే పడుతుంటుంది, ఎయిర్కి పడుతుంటుంది కదా. బట్ మనం ఏం చేస్తాం, యాజ్ అ బీయింగ్ ఏ ఆప్షన్ బయర్, మనకు ఈ ప్రీమియమ్స్ తక్కువ వస్తాయి. ఎక్కడైతే స్పాట్ ఉందో స్పాట్ నుంచి పైన ఉన్న ప్రీమియమ్స్, ఈ స్పాట్ నుంచి పైకి ఉన్న ప్రీమియమ్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎంత, 175, 149, 124, ఇది తక్కువ ఉంటాయి. కాబట్టి మనం బయ్యర్ కాబట్టి మనం అరే ప్రీమియం తక్కువ ఉంది, మనం ఇక్కడ ఎంట్రీ కానీ మనం టెంట్ అవుతాం. ఓకేనా, మన ఎంట్రీ కూడా అక్కడే ఉంటుంది, ఓటీఎం సైడే ఉంటుంది. ఆప్షన్ చైన్ ఆల్రెడీ మీకు చెప్పినాను కదా. ఆప్షన్ చైన్ 2 పార్ట్స్, ఇది కాల్ సైడు, ఇది కాల్ సైడు, ఇది పుట్ సైడ్. ఓకే, ఎక్కడైతే మనీనెస్ ఉంది, పడుతుందో అవి మనకు ఐటీఎం అవుతుంది. స్పాట్ నుంచి పైకి వెళ్తుంది, ఎక్కడైతే మనీ మనకు ఉండదో అది ఓటీఎం అవుతుంది. రైట్, ఇది మనకి స్పాట్ ఎక్కడైతే ఉందో అది ఏటీఎం అవుతుంది, అవునా కదా. అదే ఇక్కడ కాల్ సైడ్ ఓటీఎం ఉందంటే ఇక్కడ ఓటీఎం అవుతుంది. ఓకే, ఇది ఐటీఎమ్స్ అవుతాయి, పుట్ సైడ్ ఐటీఎమ్స్ అవుతాయి, ఇది మనకు తెలుసు. ఓకేనా, అదే చెప్తున్నా. ఇప్పుడు మనకి ఏంటి, స్పాట్ నుంచి ఎంత పైకి వెళ్తున్నా కొద్దీ దాని వర్త్ అనేది ఇట్స్ లైక్ నథింగ్ బట్ ఏంటంటే ఒక కచరా అన్నట్టు, మనం పని లేని దాన్ని మనం డబ్బులు పెట్టి కొంటున్నట్లక వీటికి పడుతుంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ అక్కడే క్లోజ్ అయినా ఏం చేసినా సమ్ సర్టన్ వాల్యూ అనేది ఏదైతే ఐబీ ఉందో ఐబీ వరకు మనకి వాల్యూ అందులో మిగిలి ఉంటుంది, అవునా. చిప్స్ ప్రకారం ఐడియా అర్థమైంది కదా. అట్లాగే ఇప్పుడు మనం ఓటీఎం సైడ్ చూసినాం, ఓటీఎం కాదు ఏటీఎం సైడ్ కూడా చూసాం. కాల్ సైడ్లో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే సి సైడు స్పాట్ ఇక్కడ 22,800 ఉంది. ఓకే,
ఓకే, సపోజ్ 22,700 తీసుకుందాం. 22,700 తీసుకుంటే ఏమవుతుంది? ఓకే, 22,800 మైనస్ 700 అయితే 100 అవుతుంది. ఓకే, ప్లస్ టీవీ కదా, మనకు టైం వాల్యూ కావాలి కదా. దెన్ ఎల్డిపి ఎంత ఉంది ఇప్పుడు వచ్చి 236 రూపీస్ ఉంది. 237 అనుకుందాం ఎగ్జాక్ట్లీ సపోజ్. అప్పుడు టీవీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఈ 100 అక్కడికి వెళ్తే 237 మైనస్ 100 ఎంత అవుతుంది? 137. ఈ ఈ స్ట్రైక్ ప్రైస్లో కూడా మనకి 137 అనేది మనకి ఏముంది? టైం వాల్యూ ఉంది. ఓన్లీ 100 రూపీస్ పడితే మన డబ్బులు ఇవి ఎక్కడ పోవు. ఒకవేళ మార్కెట్ దీనికన్నా బిలో క్లోజ్ అయినా, ఎక్కడ క్లోజ్ అయినా, ఈ అబో క్లోజ్ అయితే మనకు దీని వాల్యూ పెరుగుతుంది. బిలో క్లోజ్ అవుతే 22,700 కన్నా బిలో ఇట్లా క్లోజ్ అయితే మనకు ఈ 100 రూపీస్ వర్త్ అనేది అట్లే ఉంటుంది. 137 రూపీస్ అనేది మనకి గాల్లో కలిసిపోయేది అంతే. సింపుల్గా ఏంది, ఇప్పుడు ఓటీఎం సైడ్ మనం కాల్స్ బై చేస్తే ఏమవుతుంది? ఈ గాల్లో కలిసిపోతుంది అంతే. మనం గాల్లో దీపం పెట్టినట్లాగానే, అంతే సింపుల్ థింగ్. బట్ దీనికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఇక్కడ కూడా మనకి వర్త్ ఉంటుంది. ఒక్కోసారి మార్కెట్ మనకు షూట్ షాట్ ఉన్నప్పుడు ఓటీఎం కాల్స్లో కూడా మనకు డబ్బులు వస్తాయి, రావని కాదు. బట్ జనరల్ సిస్టంలో ఏంటంటే ఓటీఎం సైడ్ ట్రేడింగ్ అనేది ప్రిఫర్ చేయకపోవడం మంచిది. ఇవన్నీ ఓటీఎం. ఓకే, ఓటీఎం సైడ్ ప్రిఫర్ చేయకపోవడం మంచిది. ఓన్లీ ఐటీఎం కానీ డీప్ ఐటీఎం కానీ వెళ్ళడం బెస్ట్. డీప్ ఐటీఎం కూడా అర్థం అవ్వాలి అంతే. ఓకే, ఫస్ట్ మనం తెలుసుకొని ముందు ట్రేడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఉద్దేశంలో చెప్తున్నాను. ఓకే, ఇదొక కాన్సెప్ట్. సరే, ఇది అయిపోయింది. సరే, ఇప్పుడు కాల్ సైడ్ చేసాం కదా, పుట్ సైడ్ కూడా చేయాలి కదా. పుట్ సైడ్ వచ్చి పుట్ సైడ్ ఫార్ములా ఏంటి అంటే స్ట్రైక్ మైనస్ స్పాట్ ప్లస్ టీవీ. ఇక్కడ స్ట్రైక్ ఏంటి? సపోజ్ 22,700 ఉంది. 22,700 స్పాట్ ఏంటి? 22,800 ప్లస్ టీవీ. ఇక్కడ ఏమొస్తుంది? -100 వస్తుంది వాల్యూ ప్లస్ టీవీ. అంటే ఇప్పుడు దీని ఎల్టీపీ ఎంత ఉంది? 22,700 ఎల్టీపీ వచ్చి 95 రూపీస్ ఉంది. ఈ -100కి ఏమైనా వాల్యూ ఉందా మన దాంట్లో మార్కెట్లో? -100కి -1 లేకున్నా మనకు వాడతలేదు. అంటే టీవీ ఈజ్ ఈక్వల్ ఎంత? 95. ఇక్కడ 95 చూపిస్తుందా మీకు? ఓకే, అయితే మన రిటైల్ కస్టమర్స్ ఈ యూసేజ్ కోసం ఈ క్యాలిక్యులేషన్ ప్రతిసారి మనం ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చోవాలా అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు. యాక్చువల్గా ప్రతిసారి స్ట్రైక్ ప్రైస్ తీసి ఈ ఫార్ములా వేసి క్యాలిక్యులేటర్ పట్టుకొని అక్కడ ఎంత మనీనెస్ ఉంది, ఏముంది అని మనం చెక్ చేసుకోవడం అవసరమా? చెక్ చేసుకోవడం అంత ఈజీ కాదు కదా. మార్కెట్ మూవ్ అవుతుందా చూడాలా, మార్కెట్ ప్రైస్ ఎంటర్ అవ్వాలో చూసుకోవాలా, ప్లస్ ఇవన్నీ ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చోలేం కదా. అయితే దీనికి సింపుల్ ఒకటే సిస్టమ్ ఉంది. మన అడ్వాన్స్ ఆప్షన్ చైన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ చూడండి 22,850లో ఒక బ్రాకెట్లో ఒక ఫిగర్ ఉంటుంది మీకు. ఇక్కడ ఎంత చూపిస్తుంది? 149 చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత చూపిస్తుంది? 84 చూపిస్తుంది. బ్రాకెట్లో ఉన్న ఫిగర్ని చూడండి. ఆ బ్రాకెట్లో ఉన్న ఫిగర్ ఏంటంటే దట్ ఈస్ ద టైం వాల్యూ. ఆల్రెడీ సిస్టమ్ మీకు క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. అది ఇప్పుడున్న ఏఓసి టూల్ యొక్క అడ్వాంటేజ్ అదే. ఇప్పుడు ప్రతి స్ట్రైక్ ప్రైస్ కూడా ఇప్పటిదాకా నేను మాన్యువల్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను నేను చూపించినాను. ఆల్రెడీ సిస్టమే క్యాలిక్యులేట్ చేసి ఓకే ఈ స్ట్రైక్ ప్రైస్లో ఎంత ఎంటర్ అవుతే మనకి ఇంత టైం వాల్యూ ఉంది, లేదు అంటే ఇంత మనీనెస్ ఉందని చెప్పేసి ఆల్రెడీ మనకు రిఫ్లెక్ట్ చూపిస్తుంది. యాక్చువల్గా మీరేం దానికోసం మళ్ళీ క్యాలిక్యులేటర్ పట్టుకొని మళ్ళీ వెతుక్కుంటా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఓటీఎం టైం వాల్యూ ఎవ్రీథింగ్ నేను చెప్పిన. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి వచ్చి మనం టూ కాంపోనెంట్స్ అనుకున్నాం. దాన్ని ఈవెన్ గ్రీక్స్లా కూడా మీరు గ్రీక్స్ అని కూడా అంటారు. డెల్టా ఒకటి వచ్చి ప్లస్ తీటా ఒకటి. ఓకే, ఈ డెల్టా తీటాలో ఏంటి అంటే తీటా అనేది మన టైం వాల్యూ ఆల్రెడీ మనం చూసినాం. డెల్టా అనేది ఎక్కడ యూజ్ అవుతుంది మనకి చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక అతను రమేష్ అనే ఉన్నాడు అనుకుందాం. ఓకే, అట్లాగే సురేష్ అనే అతను ఉన్నాడు. ఇప్పుడు రమేష్ అనే అతను సపోజు 22,700 కాల్ బై చేసిండు అనుకుందాం. ఎక్కడ? 22,700 కాల్ బై చేసిండు అనుకుందాం. మార్కెట్ 22,900 వరకు వెళ్ళింది. 900 కాదు 800 వెళ్ళింది అనుకుందాం. ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, 800 వరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు సురేష్ అని ఒక్క నిమిషం
రమేష్ రమేష్ వచ్చి 22,700 కాల్ బై చేశాడు. సురేష్ వచ్చి 22,800 కాల్ బై చేశాడు. ఓకే, మార్కెట్ మాత్రం 22,900కి వెళ్ళింది అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ మార్కెట్ వెళ్ళింది 22,800 నుంచి. ఓకే, 900 వరకు వెళ్ళింది, అంటే 200 పాయింట్స్ అచీవ్ చేసింది. ఈ 200 పాయింట్స్ అనేది ఇద్దరికి సేమ్ రిజల్ట్ ఇస్తుందా లేదా మనకి? ఓకే, ఇద్దరు ఆప్షనే బై చేశారు, అవునా కదా. బట్ ఇక్కడ కాస్టింగ్ వచ్చి డిఫరెన్స్ ఉంటుంది. రమేష్ వచ్చి 22,700 యొక్క కాస్టింగ్ ఇక్కడ వచ్చి మనకి 235 రూపీస్ అప్రాక్సిమేట్లీ పడితే, ఓకే, సురేష్ వచ్చి మనకు 22,800 అంటే 178 రూపీస్ కాస్ట్ పడుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు తక్కువలో కొన్నారు? ఇప్పుడు తక్కువలో కొన్నది సురేష్ వచ్చి. రమేష్ వచ్చి 235 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు యాక్చువల్. బట్ ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిస్క్ తీసుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ కూడా అట్లాగే ఉండాలి కదా. మార్కెట్ 200 పాయింట్స్ రీచ్ అయినప్పుడు మనకి డెల్టా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ డెల్టా అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇప్పుడు 22,900 చూడండి, 22,900 యొక్క డెల్టా మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? 0.44 చూపిస్తుంది. అంటే 0.4 అనుకోండి మీకు ఈజీ అండర్స్టాండింగ్ ఉండడానికి. 700 డెల్టా ఎంత చూపిస్తుంది? 0.6 అనుకుందాం. ఓకే, అంటే రఫ్గా చెప్తున్నాను మీకోసం. 0.4 అంటే ఇప్పుడు మార్కెట్ వచ్చి 200 పాయింట్స్ మూవ్ అయినప్పుడు రమేష్కి 0.6 అంటే 200 ఇంటూ రమేష్ బెనిఫిట్ ఎట్లా వస్తుంది అంటే ఆయనకు 200 పాయింట్స్ గెయిన్ అయ్యాడు. ఇంటూ డెల్టా ఎంత ఉంది? 0.6 ఉంది. అంటే 120 పాయింట్స్ ఆయనకి ప్రీమియం యాడ్ అవుతుంది. అదే సురేష్కి వచ్చి అదే 200 పాయింట్స్ ఆయనకు కూడా, బట్ ఆయనకు వచ్చి అంటే ఆయన తక్కువ ప్రీమియంలో తీసుకున్నాడు కూడా దాన్ని యాక్సిలరేషన్ అనేది ఓన్లీ 0.4 ఉంది. అంటే 80 పాయింట్సే ఆయనకు యాడ్ అవుతుంది. అంటే ఆల్రెడీ 175 ఉన్నాడు, లాస్ట్కి ఆయన టార్గెట్ వచ్చేసి 255 అట్లా వస్తుంది. అదే రమేష్కి వచ్చి 230 అంటే 355 వరకు అట్లా వస్తుంది, 350 355 అట్లా వస్తుంది. ఎందుకు డిఫరెన్స్ అంటే ఇక్కడ ఈ డెల్టా అనే కాన్సెప్ట్ ఏంటంటే అండర్లైన్ స్ట్రైక్ సపోజ్ ఒక 100 పాయింట్స్ రీచ్ 100 పాయింట్స్ పైకి వెళ్తే ఈ డెల్టా అనే ఏదైతే స్ట్రైక్ మనం తీసుకుంటామో 0.7 కావచ్చు, 0.5 కావచ్చు, 0.3 కావచ్చు, ఆ 0.5 నుంచి 0.3 నుంచి 0.7 నుంచి అదే లెవెల్లో మనకు ఆ రిజల్ట్ ఇస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తీసుకునేది ఏంది? 0.6 డెల్టా తీసుకున్నాడు. అంటే 200 పాయింట్స్ మూవ్ అయినప్పుడు తనకి 120 పాయింట్స్ అచీవ్ అయింది. అదే 0.4 డెల్టా తీసుకున్నారు ఎవరు? 22,900 పాయింట్లో 22,900 స్ట్రైక్లో సురేష్ వచ్చి తనకు వచ్చి 80 పాయింట్సే ఫెచ్చింగ్ అయింది యాక్చువల్గా. అంటే ఓటీఎంలో కానీ డెల్టా తక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు ఓటీఎంలో డెల్టా ఎట్లా తక్కువే ఉంటుంది, మనం అక్కడ ఏం చేస్తాం యాక్చువల్ జనరల్గా మనం చేసే బయర్స్ మిస్టేక్ ఏంటంటే డెల్టా తక్కువ ఉండి ప్రీమియం తక్కువ ఉన్న ప్లేస్లలో మనం పోయి బై చేస్తాం. ప్రీమియం పెరగాలి టార్గెట్ రావాలి అని ఆలోచిస్తుంటాం. మేబీ ఆ టార్గెట్ అక్కడికి వచ్చినా మనకు రావాల్సినంత బెనిఫిట్ రాదు. ఒకటి అది మనం బుక్ చేసే లోపల కూడా ఒకసారి కిందికి వెళ్ళిపోద్ది, అవునా కదా, తక్కువ ప్రాఫిట్లో మనం బుక్ చేయాల్సి వస్తుంది. ఇది మనకు బేసిక్గా ఎల్టీపీ స్ట్రైక్ ప్రైస్ ఎందుకు మనం ఏ స్ట్రైక్ ప్రైస్లో ఎంట్రీ కావాలి, చీప్ వచ్చే స్ట్రైక్ ప్రైస్లో ఎందుకు ఎంట్రీ కాకూడదని చెప్పడం కోసం చేసిన వీడియో. ఓకే, నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్స్లో చేయండి. ఈ ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇంకో 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆప్షన్ చైన్ డేటా మీద అనాలిసిస్ అనేది ఎక్కడా లేదు. ఎవరైనా ట్రెండ్ లైన్స్ కానీ ఇండికేటర్స్ బేస్ మీద కానీ వీటి మీదనే మాట్లాడుతున్నారు, ఎఫ్ఐ డేటా మీద కానీ. బేసిక్గా లైవ్ డేటా మీద మనకు జరిగే కాన్సెప్ట్ మొత్తం ఆప్షన్ చైన్ మీదనే ఉంటుంది. ఆప్షన్ చైన్ కరెక్ట్ మీరు అనలైజ్ చేసుకోగలిగితే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మీరే సొంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, బాగా చేయండి, బాగా నేర్చుకోండి. అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే, దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బాయ్.